సహజంగా మనం చూస్తే ఎవరైనా ఇల్లు కొనుక్కునేప్పుడు కానీ ఏదైనా స్థలం కొనుక్కునేప్పుడు సరైన వాస్తు నిపుణులతో సంప్రదించి వాస్తు చూపించుకున్నప్పటికీ కూడా కొన్నిసార్లు వ్యాపార ఇబ్బందులు కానీ ఉద్యోగపరమైన ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అంటే ఎందువల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయి వాస్తు సరిగ్గా ఉన్నప్పటికీ కూడా? సాయిరామ్ అమ్మ, ఇప్పుడు వ్యాపారాలు అనేది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఒక అపార్ట్మెంట్ ప్లాట్లో కల్చర్ కొనుక్కుంటే కల్చర్లో ఒక ప్లాట్ కొనుక్కోవడం, లేక సొంత ఇల్లు కట్టుకోవడం, వ్యాపారాలు పెట్టుకోవడము, వ్యాపారాలు రాణించకపోవడానికి వాస్తుతో పాటు అమ్మ కొన్ని గృహాలు కలిసి రావన్నమాట. ఇలా కుటుంబ సభ్యులు పేర్లు నేమ్స్ అమ్మ ఎలా ఉంటుందంటే, మన కుటుంబంలో 4 ఉంటాము, 4కి ఒక్కరికి కూడా ఈ ఇల్లు వచ్చి రానప్పుడు మన వ్యాపారాలు సరిగ్గా కలిసి రావన్నమాట. అందుకని మనకు ఎంతసేపు కూడా ఒక వాస్తుకి మనం ఏం చూస్తున్నామంటే, వంట బెడ్రూమ్స్ చూస్తున్నాం, హాల్ చూస్తున్నాం, ఇంకా సహజంగా ఏం చూస్తామంటే డోర్స్ విండోస్ ఇవి ఇంతవరకు చూస్తామమ్మ. ఇవన్నీ కనపడే వాస్తు, కంటికి కనపడిన వాస్తుని చూడాలి, అంతర్వాణితో మనం చూడాలమ్మా. ఎలా ఉంటుందంటే, నేను ఒక గృహంలో వెళ్ళినప్పుడు అంతర్వాణితో చూసి వాళ్ళ చరిత్రను తెలుసుకొని ఆ దోషం ఎక్కడుందో ఆ దోషాన్ని పట్టుకొని సరిచేయాల్సి ఉంటుందమ్మా. ఎలా కొన్ని దోషాలు భయంకరమైన ఇబ్బంది పెడుతుంటుంది. ఎలా అంటే, మేము వ్యాపారంలో మనం ఎన్నో లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చి పెడతాము, లేదంటే సొంత డబ్బు తీసుకెళ్ళి పెడతాము, ఎక్కడైనా పొలాలు ఏమైనా ఉంటే తాకట్టు పెట్టి అమ్మేసి ఒక వ్యాపారం పెడితే ఒక ఫ్యూచర్ ఉంటుందని మనం ఒక గొప్ప ఆలోచన, ఒక ప్రణాళిక పెట్టుకొని మనం వెళ్తూ ఉంటాం. కానీ అక్కడ పోయేసరికి అన్నీ నష్టాలే. మన పార్ట్నర్స్ ఏమో బాగా సంపాదించుకుంటారు, మనకు తెలిసిన వాళ్ళు బాగా సంపాదించుకుంటారు, మనం నష్టపోతున్నామంటే వాస్తవానికి ఇల్లు కూడా ఒక కారణం అన్నమాట. కానీ వాస్తు బాగుంది, కానీ నష్టాలు రావడానికి ప్రధాన కారణాలు అనేది మనం చూస్తేనమ్మా పరిసర ప్రభావం, వాతావరణ ప్రభావం, చుట్టుపక్కల అలవాట్ల ప్రభావం, ఇవన్నీ కూడా గృహాన్ని ఇబ్బంది పెట్టే అంశాలు అనేకం ఉంటాయి. అవి ఏంటిదంటే నరఘోష, నరపీడ, శత్రువు పీడలు, ఆ ఇంటి మీద తెలిసి తెలియని దొంగ వీధిపోటులు, అంటే అవి కంటికి కనపడవు, కుడియవేద దోషములు, పక్షివేద వాస్తు దోషములు, ఇలాగే మనం చూస్తూ ఉంటే ఏదైనా ఇంటి నుంచి నడక వ్యాపారము బాగా వ్యాపారస్తులకు ఎక్కువైంది. మేమేం చెప్తుంటామంటమ్మా, ఒక నిర్మాణం మనం గావించేటప్పుడు అపార్ట్మెంట్లో కల్చర్లో ఏదైనా ప్లాట్ తీసుకునేటప్పుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు ఉత్తరపు నడక మినిమం బైక్ కానీ కారు కానీ నడక కానీ మనము ఎక్కువ అడుగులు వేసి నడిచేటట్టు ఉండాలమ్మా. అప్పుడు ఏంటంటే ఆ కుబేరుడు అనుగ్రహం ఉండి వ్యాపారాలు నడుస్తూ ఉంటాయి. కొన్ని గృహాలు ఏంటంటే అచ్చి రావన్నమాట, ఆల్రెడీ అమ్మేసి వెళ్ళిపోయిన గృహాలు ఆలోచన చేసి కొనుక్కోవాలి, తక్కువలో వస్తుందని కొనుక్కొని నష్టపోయి రాబోయే 5-6 సంవత్సరాల్లో మనం ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ చాలా హింసకు గురి అవుతూ ఉంటాము. మానసికమైన బాధలు, ఆర్థికమైన ఇవన్నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఉంటాయమ్మా. అందుకని వాస్తు బాగుంది అని మనం అనుకొని తీసుకొని కష్టాలు పోవడం కంటే, కష్టం వచ్చిన తర్వాత నష్టం వచ్చిన తర్వాత కుమిలిపోవడం కన్నా నష్టం రాకముందు చూసుకోవడం వివేకవంతుల లక్షణం అంటుంటాను నేను. ఎందుకంటే మనం ఒకసారి పిలిచి చూసుకోవాలమ్మా. ఎందుకంటే మనం పెట్టే ఫ్యాక్టరీ కావచ్చు, చిన్న వ్యాపారాలు కావచ్చు, పెద్ద భారీ పరిశ్రమలు కావచ్చు, ఏదైనా ఇప్పుడు సంగారెడ్డిలో నేను చాలా భారీ పరిశ్రమకి 2 years దగ్గరుండి హెల్ప్ చేశానమ్మా. ఇలా టాప్ 10లో ఉందన్నమాట. ఎందుకు చెప్తుంటానమ్మా అంటే, మనం ఏదైనా ఒక పరిశ్రమ కానీ చిన్న పరిశ్రమ, కుటీర పరిశ్రమ అయినా ఇంకొకరి ఉపాధి కల్పిస్తున్నాం. భారీ పరిశ్రమ అంటే 1000 మందిని ఉపాధి కల్పిస్తాం, కుటీర పరిశ్రమకు 20 మందికైనా ఉపాధి కల్పిస్తున్నాం. వాళ్ళు కూడా పాపం వాళ్ళ బిడ్డల్ని వాళ్ళు పోషించుకోవాలి. మనం బాగుంటేనే కదా, మనం బాగుండాలి. మన మీద వాళ్ళు 20 మంది ఆధారపడుతున్నారంటే మన ఇల్లు వాస్తుకి అనుకూలంగా ఉండాలి, అష్టదిక్పాలకులు అనుకూలంగా ఉండాలి, మన గృహం ఎప్పుడు కూడా నెగటివ్ వైబ్రేషన్కి గురి కాకుండా ఉండాలి. మన ఇంటి మీద ఎప్పుడు నరఘోష, నరపీడ, శత్రువు పీడలు ఎప్పుడు కూడా చూడకుండా ఉండాలి. గ్రహ పీడలు కూడా మన ఇంటి మీద ఉండాలి. గ్రహ పీడలు కొన్ని ఇండ్ల మీద చూడండి, పిడుగులు లాంటి చిన్న రవ్వ మన నియర్లో పడితే దాదాపు ఒక 50 meters 100 meters కొన్ని గృహాలు శక్తిని కోల్పోతూ ఉంటాయి. అలా జీవశక్తి లేని గృహంలో నివసించి మనం లేక పాతిని కొనుక్కొని వ్యాపారాలు మొదలుపెట్టి పెద్ద గొప్పగా సాధించాలనుకుంటే సాధించలేకపోతూ ఉంటాం. అందుకేనమ్మా మనకు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా పైకి రావడం ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి.
కానీ వాస్తు సపోర్ట్ తీసుకుంటే ఇంకా మనం ముందుకు వెళ్తే ఇంకా కొంతమందికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అందుకని ఇలాంటి కలిసి రాని గృహాలు ఉన్నప్పుడు వాటిని మేము ఈశ్వర అనుగ్రహ అష్టదిగ్బంధన చేసేస్తుంటాం. అంటే అమ్మేసుకొని పోదాము అనే ఆలోచన ఉండకుండా అదే ఇంట్లో, ఎందుకంటే మన నైబర్స్ కానీ మనకు కావాల్సిన వాళ్ళందరూ ఉంటారని, ఈ ఏరియా ఉంటే మనకు దగ్గర ఉంటుందని ఎంతో ఆశపడి 4 రూపాయలు కష్టపడి లోన్స్ తీసుకొని కానీ సొంత డబ్బుతో కానీ ఏదైనా బంగారం తాకట్టు పెట్టి ఏదో కష్టపడి మనం ఇల్లు కొనుక్కొని ఆ కొనుక్కున్న తర్వాత వ్యాపారాలు సరిగా లేవని 4-5 సంవత్సరాల్లో పిల్లలు సెటిల్ కాలేదని రకరకాల బాధలతో మనం ఒక ఫేట్ని అనుభవిస్తున్నాం అని చెప్పేసి అమ్ముకోవాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే అష్టదిగ్బంధన అనేది సర్వవాసు దోష నివారణ అష్టదిగ్బంధన అనేది 8 దిక్కులని దిగ్బంధనం చేసేస్తాం, శుభ ఫలితాలు ఇచ్చే విధంగా అశుభ ఫలితాలను నివారించి. ఎందుకంటే ఎక్కడ కూడా మీరు అమ్ముకోవాల్సిన అవసరం కూడా లేదు. సాయిరామ్.